హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము రామాయణంలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. మనం క్వశ్చన్ పేపర్ చూసినట్టయితే సెకండ్ సెక్షన్లో మనకి లాంగ్ ఆన్సర్లో 18th క్వశ్చన్ ఎప్పుడు రామాయణం నుంచే క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఇక్కడ రెండు క్వశ్చన్లు ఇచ్చి ఏదైనా ఒక దాన్ని అటెంప్ట్ చేయమని జరుగుతుంది. ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఏదైనా ఒక దానికి ఆన్సర్ చేస్తే మనకి 7 మార్క్స్ ఉంటుంది. నేను ఈ వీడియోలో సింపుల్గా క్వశ్చన్స్కి ఆన్సర్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. ఈ వీడియోకి హైప్ అండ్ లైక్ ఇవ్వడం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా రామాయణం నుంచి ప్రతి కాండకు సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. తర్వాత మనము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్, ప్రీవియస్ ఇయర్లో ఏ క్వశ్చన్స్ అడిగారు, ఆన్సర్ ఎలా ఇవ్వాలి అనేది డీటెయిల్గా చెప్తాను. ముందుగా బాలకాండ. సో ప్రారంభం శ్రీరాముని జన్మ నుంచి స్టార్ట్ అవుతుంది బాలకాండ. దశరథుని పుత్రికామేష్టి యాగం ఫలితంగా రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు జన్మిస్తారు. బాల్యంలో గురుకుల విద్యలు అభ్యసించి శౌర్యం, వినయం చూపిస్తారు. విశ్వామిత్రుడు వచ్చి యాగరక్షణకు రామ, లక్ష్మణులను తీసుకెళ్తాడు. తాటక వధ ఇక్కడ జరుగుతుంది. అహల్య శాప విమోచనం ద్వారా రాముని కరుణ మహిమ తెలుస్తుంది. జనకుని రాజ్యంలో సీతా స్వయంవరం జరుగుతుంది. ఇదే కాండలో శివధనస్సుని విరిచే ఘట్టం కూడా ఉంటుంది. రామ సీత వివాహం మరియు సోదరుల వివాహాలు ఈ కాండలోనే జరుగుతాయి. పరశురాముని ఘట్టం తర్వాత రాముడు సీతతో అయోధ్యకి తిరిగి రావడంతో బాలకాండ ముగుస్తుంది. సో బాలకాండ రాముని జననం నుంచి సీతమ్మతో వివాహం వరకు ఉంటుంది. మేక్ ఏ నోట్ ఆఫ్ దట్. తర్వాత అయోధ్యకాండ. సో ఇక్కడ ప్రారంభం రాముని పట్టాభిషేక ఏర్పాట్లతో మొదలవుతుంది. కైకేయి వరాలు కోరడంతో రామునికి 14 సంవత్సరాల వనవాసం నిర్ణయమవుతుంది. ఇదే కాండలో రాముడు తండ్రి మాట నిలబెట్టడానికి సీత, లక్ష్మణులతో అడవులకు వెళ్తారు. దశరథుడు రాముని వియోగాన్ని తట్టుకోలేక మరణిస్తాడు. భరతుడు వచ్చి రాముని తిరిగి రావాలని ప్రార్థిస్తాడు. రాముడు తిరస్కరించగా భరతుడు పాదకులను తీసుకొని రాజ్యాన్ని పరిపాలిస్తాడు. రాముడు అరణ్యంలో జీవనం కొనసాగించడంతో అయోధ్యకాండ ముగుస్తుంది. సో అయోధ్యకాండ రాముని పట్టాభిషేకం ఏర్పాట్ల నుంచి వనవాసానికి బయలుదేరడానికి ముందు అయోధ్యకాండ ఉంటుంది. ఇక్కడ అరణ్యకాండ ప్రారంభం అరణ్యంలో రామ, సీత, లక్ష్మణుల ఆశ్రమ జీవితం ఉంటుంది. శూర్పణఖ ఘటన వల్ల కర దూషణ వధ జరుగుతుంది. మాయామృగం అంటే బంగారు లేడి వల్ల రాముడు దూరంగా వెళ్తాడు. రావణుడు సీతను అపహరిస్తాడు. ఇదే కాండలో జటాయువు రావణునితో యుద్ధించి వీరమరణం పొందుతాడు. శబరి దర్శనం ద్వారా రాముని భక్తి మహిమ తెలుస్తుంది. సుగ్రీవుని వెతుకుతూ కిష్కిందకి చేరడంలో అరణ్యకాండ ముగుస్తుంది. సో తర్వాత కిష్కింధకాండ. ఇక్కడ కిష్కింధకాండ ప్రారంభం రాముడు సుగ్రీవునితో స్నేహం చేయడం. వాలి, సుగ్రీవుల మధ్య వైరాన్ని తెలుసుకొని రాముడు వాలి వధ చేస్తాడు. సుగ్రీవుని రాజాభిషేకం జరుగుతుంది. వానర సైన్యం ఏర్పాటు చేసే సీతను వెతకమని ఆజ్ఞయిస్తారు. అంగదుడు, హనుమంతుడు దక్షిణ దిశలో వెతుకుతారు. సంపాతి ద్వారా సీత లంకలో ఉందని తెలుస్తుంది. హనుమంతుడు సముద్రం దాటి లంకకు వెళ్ళడానికి సిద్ధమవడంతో కిష్కింధకాండ ముగుస్తుంది. సుందరకాండ. ఇక్కడ ప్రారంభం హనుమంతుడు సముద్రం దాటి లంకలో ప్రవేశించడంతో స్టార్ట్ అవుతుంది సుందరకాండ. లంక నగరాన్ని అన్వేషించి సీతను అశోక వాటికలో కనుగొంటాడు హనుమంతుడు. తర్వాత రాముడు ఉంగరం ఇచ్చి సీతమ్మకు ధైర్యం చెబుతాడు. రావణుడికి హెచ్చరిక ఇచ్చి వానర శౌర్యం చూపిస్తాడు. లంక దహనం చేసి శత్రువులను భయపడతాడు. తిరిగి వచ్చి సీత సమాచారాన్ని రామునికి చెబుతాడు. సీతను రక్షించడానికి యుద్ధ సిద్ధతతో సుందరకాండ ముగుస్తుంది. సో లాస్ట్ కాండ యుద్ధకాండ. ఇక్కడ ప్రారంభం రాముడు వానర సైన్యంతో లంకపై యుద్ధం చేయడం. వానర రాక్షసుల మధ్య ఘోరమైన యుద్ధాలు జరుగుతాయి. ఇంద్రజిత్తు, కుంభకర్ణు వంటి రాక్షసులను వధించబడతారు. చివరకు రాముడు రావణుని సంహరిస్తాడు. సీతమ్మ విమోచనం జరుగుతుంది. అయోధ్యకి తిరిగి వెళ్ళే ప్రజల ఆనందం పొందుతారు. పట్టాభిషేకంతో యుద్ధకాండ మరియు రామాయణం ముగుస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. రామాయణం ప్రాశస్తాన్ని వివరించండి. అసలు రామాయణం మనం ఎందుకు చదవాలంటే రామాయణం ధర్మం, సత్యం, నీతి వంటి మంచి విలువలను నేర్పుతుంది. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు వంటి ఆదర్శ పాత్రలు చూపిస్తుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఈ రామాయణంలో మంచి ఆదర్శ పాత్రకు ఉంటుంది కాబట్టి ఈ ప్రాశస్తం అంటే ఇంపార్టెంట్. అందుకు తల్లిదండ్రుల గౌరవం, స్నేహం. ఇక్కడ సుగ్రీవు రాముని స్నేహం, భక్తి, రాముడు హనుమంతుని భక్తి, విధేయత వంటి గుణాలను నేర్పుతుంది. రామాయణం కుటుంబం, జీవితం, రాజధర్మం, సమాజ ధర్మం ఎలా ఉండాలో తెలియజేస్తుంది. చెడు మీద మంచి గెలుస్తుందని సందేశం ఇస్తుంది రామాయణం. మన జీవితం సక్రమంగా నడవడానికి మార్గదర్శకంగా ఉంటుంది రామాయణం. అందుకే రామాయణం గొప్ప ఇతిహాసంగా పూజించబడుతుంది. శ్రీరాముని జననం గురించి వివరించండి.
అయోధ్యరాజు దశరథుడికి సంతానం లేకపోవడంతో పుత్రకామేష్టి యాగం నిర్వహిస్తాడు. యాగఫలంగా అగ్నిదేవుడు ఇచ్చిన పాయసం 3 భార్యలకు పంచిచ్చాడు. కౌసల్యకు శ్రీరాముడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, కైకేయికి భరతుడు జన్మించారు. శ్రీరాముడు చైత్రమాసం నవమి తిథి పునర్విసు నక్షత్రంలో జన్మించాడు. సో దేవతలు ఆనందంతో పుష్పవర్షం కురిపిస్తారు. అయోధ్య ప్రజలు సంబరాలు చేసుకుంటారు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు అవతారంగా శ్రీరాముని జన్మం ఉంటుంది. సో ఇదన్నీ ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్ పేపర్ స్టూడెంట్స్. వీటిని ఈజీగా తీసుకోకండి. మీరు ఈ పాయింట్స్ని పేరా రూపంలో ఆర్ ఉన్నదానికి ఎక్స్పాండ్ చేసినా మీకు ఫుల్ మార్క్స్ 7 మార్క్స్ వస్తాయి. నేను ఈజీగా మీకు 7 పాయింట్స్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీతా స్వయంవరం జరిగిన విధానాన్ని వివరించండి. మిథిలారాజు జనకుడు తన కుమార్తె సీతకు స్వయంవరం ఏర్పాటు చేశాడు. శివధనస్సును ఎత్తి వేయగలిగిన వాడే సీతను పెళ్లి చేసుకోవాలని నిబంధన పెడతారు. అనేక రాజులు ప్రయత్నించిన శివధనస్సు మాత్రం ఎత్తలేకపోయారు. విశ్వామిత్రుడు ఆజ్ఞతో శ్రీరాముడు ధనస్సును ఎత్తి విరిచాడు. జనకుడు సంతోషంతో సీతను రామునికి ఇచ్చి వివాహం చేస్తాడు. రామ సీత వివాహం ఘనంగా జరుగుతుంది. లక్ష్మణ ఊర్మిళ, భరత మాండవి, శత్రుఘ్న శృతకీర్తి వివాహాలు కూడా జరుగుతాయి. ఇప్పుడు అయోధ్యకాండలో ఈ క్వశ్చన్స్ ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ నుంచి అడిగిన క్వశ్చన్ స్టూడెంట్స్. సో వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆన్సర్స్ చెప్తాను. శ్రీరాముని పట్టాభిషేకం ఆగిపోవడానికి దారితీసిన పరిస్థితులను వివరించండి. అయోధ్య రాజు దశరథుడు వృద్ధాప్యంలో ప్రజల అభిమానం పొందిన రామునికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయిస్తాడు. రాజ్యంలో ఉత్సాహం నెలకొంది. ఏర్పాట్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. మందర అనే దాసి ఈ విషయం తెలుసుకొని కైకేయి అసూయతో రేపింది. రాముడు రాజ్యాన్ని స్వీకరిస్తే భరతుడు నిర్లక్ష్యానికి గురవుతాడని భయపెట్టింది. యుద్ధంలో ఇచ్చిన 2 వరాలు కైకేయి దశరథునికి గుర్తు చేసింది. మొదటి వరంగా భరతుడు రాజ్యం, రెండో వరంగా రామునికి 14 సంవత్సరాల వనవాసం కోరింది. దశరథుడు మాట తప్పలేక తీవ్రంగా విలపించాడు. రాముడు తండ్రి వాక్యాన్ని ధర్మంగా భావించి సంతోషంగా అంగీకరించాడు. అందువల్ల పట్టాభిషేకం ఆగిపోయి రాజ్యంలో విషాదం నెలకొంది. కైకేయి వరాలు కోరడానికి కారణాలు వివరించండి. మందర కైకేయిని రామునిపై అసూయతో నింపింది. భరతుని భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని భయపెట్టింది. దశరథుడు ఇచ్చిన 2 వరాలను గుర్తు చేసింది. భరతుని ప్రేమతో అతడే రాజు కావాలని కైకేయిని కోరింది. రాముడు రాజ్యాన్ని అడ్డుగా ఉంటాడని భావించింది. అందుకే రామునికి వనవాసం కోరింది. లోభం, అసూయ వల్ల ధర్మం మరిచింది. మందర మాటలకు లోబడి తప్పు నిర్ణయం తీసుకుంది కైకేయి. శ్రీరాముడు వనవాసానికి వెళ్ళిన సందర్భాన్ని వివరించండి. కైకేయి వరాల వల్ల రాముడు 14 సంవత్సరాల అరణ్యవాసం విధించబడింది. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ స్టూడెంట్స్. నేను ఏదో సొంతగా ఇచ్చింది కాదు. సో రాముడు తండ్రి మాటను ధర్మంగా భావించి వెంటనే అంగీకరించాడు. సీతమ్మ భర్తను విడిచి ఉండలేనని వనవాసానికి వెంట వెళ్ళింది. లక్ష్మణుడు అన్న సేవ చేయాలని అరణ్యాసానికి వెళ్ళాడు. అయోధ్య ప్రజలు రాముని వెళ్ళనివ్వకుండా విలపించారు. రాముడు వారిని ఓదార్చి తిరిగి పంపించాడు. గంగా నదిని దాటి గుహుని సహాయంతో అరణ్యంలోకి వెళ్ళాడు. ఈ విధంగా రామ, సీత, లక్ష్మణులు వనవాసానికి జీవితం ప్రారంభించారు. దశరథ మహారాజు మరణానికి దారితీసిన పరిస్థితులను వివరించండి. రాముని వనవాసం వల్ల దశరథుడు తీవ్రంగా బాధపడ్డాడు. రాముని వియోగాన్ని తట్టుకోలేక రాత్రింబవలు విలపించాడు. తన యవనంలో శ్రవణ కుమారుణ్ణి పొరపాటున చంపిన ఘటన గుర్తుకు వచ్చింది. శ్రవణుడు తల్లిదండ్రుల శాపం ఇప్పుడు నిజమవుతుందని భావించాడు. రాముని ప్రేమతో అతని మనస్సు విరిగిపోయింది. ఆరోగ్యం క్షీణించి మంచానికే పరిమితమయ్యాడు. రామ రామ అని పలుకుతూ ప్రాణాలు విడిచాడు. ఈ విధంగా దశరథుడు రాముని వియోగంతో మరణించాడు. భరతుడు రాముని వద్దకు వెళ్ళి చేసిన ప్రార్థనను వివరించండి. భరతుడు అయోధ్యకు వచ్చి జరిగిన విషయాలు తెలుసుకొని చాలా బాధపడ్డాడు. తల్లి కైకేయిని చేసిన పనికి తప్పుపడ్డాడు. అరణ్యానికి వెళ్ళి రాముని కలిసి రాజ్యం స్వీకరించాలని ప్రార్థించాడు. తాను రాజ్యం కోరలేదని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు. రాముడు తండ్రి మాట తప్పలేనని చెప్పి తిరస్కరించాడు భరతునికి. భరతుడు చాలా వేడుకున్నా రాముడు ఒప్పుకోలేదు. చివరికి భరతుడు రాముని పాదుకులను కోరాడు. రాముడు పాదుకులను ఇచ్చి భరతునికి ధైర్యం చెప్పాడు. పాదుకాభిషేక వృత్తాంతాన్ని వివరించండి. రాముడు రాజ్యం స్వీకరించినందుకు భరతుడు బాధపడ్డాడు. రాముని ప్రతినిధిగా పాదకులను తీసుకెళ్లాలని కోరాడు. రాముడు తన పాదకులను ఇచ్చాడు. భరతుడు వాటిని అయోధ్యకు తీసుకువెళ్లి సింహాసనంపై ఉంచాడు. పాదకులను రాజుగా భావించి పూజించాడు. తాను సేవకుడిగా మాత్రమే రాజ్యాన్ని పాలించాడు. రాముడు తిరిగి రావడం వరకు తపస్సు జీవితం గడిపాడు. ఇది భరతుని భక్తి, విధేయతను గొప్పగా ఉదాహరణ.
అరణ్యకాండలో ఏ క్వశ్చన్స్ ఇచ్చారో చూద్దాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి. అరణ్యంలో రామ సీత లక్ష్మణుల ఆశ్రమ జీవితం గురించి వివరించండి. వనవాసంలో రామ సీత లక్ష్మణులు అనేక ఋషుల ఆశ్రయాల్లో నివసించారు. వారు ఋషులను గౌరవించి యజ్ఞాలను రాక్షసుల నుండి రక్షించారు. అరణ్యంలో సాదాసీదా జీవితం గడిపిన తపస్సు జీవితం అనుసరించారు. రాముడు ఋషులకు రక్షణ కోసం కరదూషణ వంటి రాక్షసులను సంహరించాడు. సీతమ్మ సహనం, పతివ్రత ధర్మం చూపింది. లక్ష్మణుడు అన్న సేవలో ఉండి ఆశ్రమ నిర్మాణం చేశాడు. ఈ విధంగా వారు ధర్మాన్ని పాటిస్తూ అరణ్య జీవితం గడిపారు. శూర్పణఖ ఘటన వల్ల కరదూషణ వధ జరిగిన విధానాన్ని చెప్పండి. శూర్పణఖ రాముని చూసి ప్రేమలో పడి అతనికి పెళ్లి చేసుకోవాలని కోరింది. రాముడు సీత ఉన్నదని చెప్పి తిరస్కరించాడు. ఆమె లక్ష్మణుని కూడా వేధించింది. కోపంతో సీతమ్మపై దాడి చేయడానికి ప్రయత్నించింది. లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోశాడు. శూర్పణఖ తన సోదరులు కరదూషణలకు చెప్పింది. రాముడు వారిని యుద్ధంలో సంహరించాడు. శూర్పణఖ రావణాసురుడికి చెల్లి. మాయామృగం అంటే బంగారు జింక వల్ల జరిగిన సంఘటనలను వివరించండి. మారీచుడు బంగారు మృగంగా మారి సీతమ్మను ఆకర్షించాడు. సీతమ్మ ఆ మృగాన్ని పట్టుకోవాలని రాముణ్ణి కోరింది. రాముడు దాన్ని వెంబడించి దూరంగా వెళ్ళాడు. మరణించే ముందు మారీచుడు రాముని స్వరంతో హా లక్ష్మణ అని అరిచాడు. సీతమ్మ భయపడి లక్ష్మణునికి రాముని వద్దకు పంపించింది. లక్ష్మణుడు వెళ్ళిన తర్వాత సీత ఒంటరిగా మిగిలిపోయింది. ఈ సందర్భాన్ని ఉపయోగించి రావణుడు సీతమ్మను అపహరణ చేశాడు. రావణుడు సీతను అపహరించిన విధానాన్ని తెలపండి. రావణాసురుడు సన్యాసి వేషంలో సీతమ్మను దగ్గరకు వచ్చాడు. భిక్ష అడిగే పేరుతో ఆశ్రమం బయటకు రప్పించాడు. తన అసలు రూపం చూసి బలవంతంగా సీతను తీసుకువెళ్ళాడు. సీతమ్మ రాముని పేర్లు పలుకుతూ ఏడ్చింది. మార్గ మధ్యలో జటాయువును అడ్డుకున్నాడు. రావణుడు జటాయువును గాయపరిచాడు. సీతను లంకకు తీసుకువెళ్ళి అశోక వాటికలో ఉంచాడు. జటాయువును వీరమరణాన్ని వివరించండి. రావణుడు సీతను అపహరించడానికి జటాయువు చూశాడు. అతను ధర్మరక్షణ కోసం రావణుడిని అడ్డుకున్నాడు. ఇద్దరి మధ్య ఘోర యుద్ధం జరిగింది. రావణుడు జటాయువును రెక్కలు కోసి గాయపరిచాడు. జటాయువు నేలపై పడిపోయాడు. తర్వాత రామునికి విషయం చెప్పి ప్రాణాలు విడిచాడు. రాముడు జటాయువును అంత్యక్రియలు చేసి గౌరవించాడు. శబరి దర్శనం ద్వారా రామునికి భక్తి మహిమ తెలిసిన విధానాన్ని వివరించండి. శబరి అనే భక్తురాలు రాముని రాక కోసం సంవత్సరాలుగా ఎదురు చూసింది. రాముడు ఆమె ఆశ్రయానికి వచ్చాడు. ఆమె ప్రేమతో పండ్లు ఇచ్చింది. రాముడు ఆమె భక్తిని మెచ్చుకున్నాడు. శబరి ధర్మం, భక్తి గురించి ఉపదేశం చేసింది. ఆమెకు మోక్షం లభించింది. ఈ సంఘటన భక్తి మహిమను చూపిస్తుంది. సో కిష్కింధకాండలో ఈ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాముడు సుగ్రీవునితో స్నేహం చేసిన విధానాన్ని వివరించండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టూడెంట్స్. సీతమ్మను వెతుకుతూ రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం వద్దకు వచ్చారు. అక్కడ హనుమంతుడు వాండ్ర రూపంలో వచ్చి వారిని సుగ్రీవుని దగ్గరకు తీసుకువెళ్ళాడు. సుగ్రీవుడు తన అన్నవాలి చేత అన్యాయం జరిగిందని రామునికి వివరించాడు. రాముడు సీతను వెతికే సహాయం కోరగా సుగ్రీవుడు సాయం చేస్తానని మాట ఇచ్చాడు. ఇద్దరు అగ్ని సాక్షిగా స్నేహం చేసుకున్నారు. రాముడు వాలిని సంహరించి సుగ్రీవునికి రాజ్యం ఇస్తానని చెప్పాడు. ఈ విధంగా రామ సుగ్రీవ స్నేహబంధం ఏర్పడింది. వాలి సుగ్రీవుల మధ్య వైరాన్ని దారితీసిన సంఘటనలు వివరించండి. వాలి సుగ్రీవులు అన్నదమ్ములు. ఒకసారి మాయావి రాక్షసుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. వాలి గుహలోకి వెళ్ళి సుగ్రీవుని బయటకు నిలబడమన్నాడు. గుహలో రక్తం రావడం చూసి వాలి చనిపోయాడని సుగ్రీవుడు భావించాడు. రాక్షసుడు బయటకు రాకుండా గుహ మూసి వచ్చాడు. వాలి బ్రతికి బయటకు వచ్చి సుగ్రీవునిపై అనుమానం పెట్టుకున్నాడు. అతని రాజ్యం నుంచి పంపి భార్యను కూడా తీసుకున్నాడు. ఈ కారణంగా ఇద్దరి మధ్య తీవ్రమైన వైరము ఏర్పడింది. వాలి వధ జరిగిన విధానాన్ని వివరించండి. సుగ్రీవుడు వాలి అన్యాయాన్ని రామునికి వివరించాడు. రాముడు సుగ్రీవునికి సహాయం చేయాలని మాట ఇచ్చాడు. సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. యుద్ధంలో రాముడు దాగి ఉండి బాణం సంధించాడు. వాలి గాయపడి రాముని ప్రశ్నించాడు. రాముడు వాలి చేసిన అన్యాయాన్ని వివరించాడు. వాలి తన తప్పు తెలుసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్. సుగ్రీవుని రాజ్యాభిషేకం జరిగిన విధానం వివరించండి. వాలి మరణం తర్వాత సుగ్రీవుడు కిష్కింధ రాజుగా నియమించబడ్డాడు. వానరులు సంతోషంతో అతని రాజుగా అంగీకరించారు. తార అంటే వాలి భార్య, అంగదుడు అంటే వాలి యొక్క కుమారుడు. వీళ్ళు కూడా మన సుగ్రీవుని రాజుగా అంగీకరించారు. రాముడు సుగ్రీవునికి ధర్మంగా పాలించమని చెప్పాడు.
సుగ్రీవుడు రామునికి సీత శోధనలో సాయం చేస్తానని మాట ఇచ్చాడు. రాజ్యంలో ఉత్సవాలు జరిగాయి. ఈ విధంగా సుగ్రీవుని రాజ్యాభిషేకం జరిగింది. వానర సైన్యం ఏర్పాటు చేసి సీతను వెతకమని ఆజ్ఞ ఇచ్చిన విధానాన్ని వివరించండి. సుగ్రీవుడు వానరులను అన్ని దశలుగా పంపాలని నిర్ణయించుకున్నారు. అంగదుడు నాయకత్వంలో బలమైన వానర సైన్యం ఏర్పడింది. హనుమంతుడు ముఖ్య దూతగా నియమించబడ్డాడు. రాముడు తన ఉంగరాన్ని హనుమంతునికి ఇచ్చాడు. వానరులు 4 దిశలలో వెతకడానికి బయలుదేరారు. ఈ సమయంలో సమాచారం తీసుకురావాలని ఆజ్ఞ ఇచ్చాడు. ఈ విధంగా సీత శోధన ప్రారంభమైంది. సంపాతి ద్వారా సీత లంకలో ఉందని తెలిసిన విధానాన్ని వివరించండి. దక్షిణ దిశలో వెతికిన అంగదుడు, హనుమంతుడు మొదలైన వానరులు అలసిపోయారు. అక్కడ సంపాతి అనే పక్షి వారిని చూసింది. సంపాతి తన తమ్ముడు జటాయువు కథ చెప్పింది. రావణుడు సీతను లంకకు తీసుకువెళ్ళాడని చెప్పింది. సముద్రం దాటి లంకలో అశోక వాటికలో ఉందని చెప్పింది. వానరులకు ధైర్యం కలిగింది. సీత లంకలో ఉందని వారికి తెలిసింది. కిష్కింధకాండ ముగింపు గురించి వివరించండి. సంపాతి మాటలో సీత లంక ఉందని తెలిసింది. సముద్రం దాటడం కష్టమని వానరులు ఆలోచించారు. జాంబవంతుడు హనుమంతుడి శక్తిని గుర్తు చేస్తాడు. హనుమంతుడు తన బలం తెలుసుకొని సముద్రం దాటాలని నిర్ణయించుకున్నాడు. రాముడు ఉంగరం తీసుకొని ప్రయాణానికి సిద్ధమయ్యాడు. వానరులు ఆశీర్వాదాలు ఇచ్చారు. హనుమంతుడు లంకకు వెళ్ళడానికి సిద్ధమవడంతో కిష్కింధకాండ ముగుస్తుంది. సుందరకాండ ఈ క్వశ్చన్స్ అడగడం జరిగింది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో. హనుమంతుడు సముద్రం దాటి లంకలో ప్రవేశించిన విధానాన్ని వివరించండి. సంపాతి ద్వారా సీత లంకలో ఉందని తెలిసిన తర్వాత వానరులు సముద్ర తీరానికి చేరారు. సముద్రం దాటంలో ఎవ్వరికీ సాధ్యం కాలేదు. జాంబవంతుడు హనుమంతుడి శక్తిని గురించి గుర్తు చేస్తాడు. హనుమంతుడు తన బలం గుర్తు చేసుకొని మహేంద్ర పర్వతం మీద నుంచి భారీగా ఎగురుతాడు. మార్గ మధ్యంలో సురస, సింహిక వంటి అడ్డంకులను ధైర్యంగా ఎదుర్కొంటాడు. లంకకు చేరుకొని చిన్న రూపంలో ధరించాడు. రాత్రి సమయంలో లంకలోకి చొరబడి అన్వేషణ ప్రారంభించాడు. హనుమంతుడు ఈ విధంగా సముద్రం దాటి లంకలోకి ప్రవేశించాడు. లంకలో సీతను కనుగొన్న విధానాన్ని వివరించండి. హనుమంతుడు లంక నగరాన్ని అంతా వెతికాడు, కానీ సీతమ్మ కనిపించలేదు. చివరికి అశోక వాటికలో చేరుకున్నాడు. అక్కడ రాక్షసుల స్త్రీల మధ్య దుఃఖంగా కూర్చున్న సీతమ్మను చూశాడు. రావణుడు ఆమెను భయపెడుతున్న దృశ్యం కూడా చూశాడు. సీతమ్మ రాముని పేరు జపిస్తూ ఉండటం గమనించాడు. చెట్టుపై దాక్కొని సరైన సమయం కోసం ఎదురుచూశాడు. ఈ విధంగా హనుమంతుడు సీతమ్మని అశోక వాటికలో కనుగొన్నాడు. హనుమంతుడు సీతమ్మను ధైర్యం చెప్పిన విధానం వివరించండి. హనుమంతుడు చెట్టుపై నుంచి రామకథ చెప్పి సీతమ్మను ఆశ్చర్యపరిచాడు. తర్వాత రాముడు ఉంగరాన్ని చూపించాడు. రాముడు త్వరలో వచ్చి రక్షిస్తాడని చెప్పాడు. సీతమ్మ తన చూడామణిని హనుమంతునికి ఇచ్చింది. రాముని గుర్తుగా సందేశంగా చెప్పమన్నది. సీతమ్మకు ధైర్యం కలిగింది. ఈ విధంగా హనుమంతుడు సీతమ్మను ఓదార్చాడు. రావణుడికి హెచ్చరిక ఇచ్చి హనుమంతుడు చూపిన శౌర్యాన్ని వివరించండి. హనుమంతుడు అశోక వాటికను ధ్వంసం చేసి రాక్షసులను ఓడించాడు. అతన్ని పట్టుకొని రావణును సభకు తీసుకువెళ్లారు. హనుమంతుడు రామును దూతగా వచ్చాడని చెప్పాడు. సీతను తిరిగి ఇవ్వమని రావణునికి హెచ్చరించాడు. రావణుడు కోపంతో అతని తోకను నిప్పుపెట్టమన్నాడు. హనుమంతుడు తన శౌర్యాన్ని చూపించాడు. రావణుడికి రామబలం తెలుసుకునేలా చేశాడు. లంకా దహనం జరిగిన విధానాన్ని వివరించండి. రాక్షసులు హనుమంతుని తోకకు నిప్పు పెట్టారు. హనుమంతుడు తన తోకను పెద్దదిగా చేసి నగరమంతా తిరిగాడు. ఇళ్లకు, కోటలకు నిప్పు అంటించాడు. లంక నగరం అగ్నికి ఆహుతయింది. రాక్షసులు భయంతో పారిపోయారు. సీతమ్మను హాని జరగలేదని చూసుకున్నాడు. ఈ విధంగా హనుమంతుడు లంకా దహనం చేశాడు. హనుమంతుడు తిరిగి వచ్చి సీతమ్మ సమాచారం చెప్పిన విధానాన్ని వివరించండి. లంక నుంచి సముద్రం దాటి హనుమంతుడు తిరిగి వానరుల దగ్గరకు వచ్చాడు. అంగదుడు, జాంబవంతుడు సంతోషించారు. అందరూ కలిసి రాముడి వద్దకు వచ్చారు. హనుమంతుడు సీతమ్మను చూసిన విషయాన్ని వివరించాడు. సీత ఇచ్చిన చూడమణిని రామునికి ఇచ్చాడు. రాముడు ఆనందంతో హనుమంతుని కౌగిలించుకున్నాడు. సీతను రక్షించడానికి యుద్ధానికి సిద్ధమయ్యారు. చివరిగా యుద్ధకాండ ఈ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. రాముడు వానర సైన్యంతో లంకపై యుద్ధం చేసిన విధానాన్ని వివరించండి. సీతమ్మ లంకలో ఉందని తెలిసిన తర్వాత రాముడు వానర సైన్యం లంకపై యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాడు. సముద్రంపై నల్ల నీళ్లు సహాయంతో రామసేతు నిర్మించి సైన్యాన్ని లంకకు తీసుకువెళ్ళాడు. వానర సైన్యం లంక నగరాన్ని చుట్టుముట్టింది. రాముడు రావణుడికి చివరి అవకాశం ఇచ్చి సీతను తిరిగి ఇవ్వమని చెప్పాడు. రావణుడు అంగీకరించక యుద్ధానికి సిద్ధమయ్యాడు.
రెండు సైన్యాల మధ్య ఘోరమైన యుద్ధం ప్రారంభమైంది. ఈ విధంగా రాముడు వానర సైన్యంతో లంకపై యుద్ధం ప్రారంభించాడు. వానర రాక్షసుల మధ్య జరిగిన యుద్ధాన్ని వివరించండి. వానరులు పర్వతాలు చెట్లు విసిరి రాక్షసులతో యుద్ధం చేశారు. రాక్షసులు మాయా యుద్ధాలతో వానరులను ఎదుర్కొన్నారు. అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు వంటి వీరులు శౌర్యం చూపించారు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో రామలక్ష్మణులను క్షుణికంగా బాధపంచాడు. గరుడు వచ్చి వారిని రక్షించారు. యుద్ధం అనేక రోజులుగా కొనసాగింది. చివరికి వానరులు రాక్షసులను ఓడించారు. ఇది చాలా ఇంపార్టెంట్. రాముడు రావణుని సంహరించిన విధానాన్ని వివరించండి. చివరకు రాముడు రావణునితో ప్రత్యక్ష యుద్ధానికి దిగాడు. ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. రావణుడు అనేక మాయాస్త్రాలు ప్రయోగించాడు. మాతలి సారథిగా వచ్చి రామునికి సహాయం చేశాడు. అగస్త్య మహర్షి చెప్పిన ఆదిత్య హృదయం జపించి రాముడు ధైర్యం పొందాడు. బ్రహ్మాస్త్రంతో రావణుణ్ణి సంహరించాడు. రావణ వధతో ధర్మం విజయం సాధించింది. ఇవన్నీ జనరల్ క్వశ్చన్ స్టూడెంట్స్. రామాయణ ప్రాశస్త్యాన్ని ఆల్రెడీ చూసాము. రామాయణంలో గల నైతిక విలువలు ఇవే మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసి మనం ఈ వీడియోని ఎండ్ చేద్దాం. శ్రీరాముడు తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలి వనవాసానికి వెళ్ళడం విధేయత. సీతమ్మ కష్టాల్లోనూ భర్తను అనుసరించడం పతివ్రత ధర్మం. లక్ష్మణుడు అన్న సేవ చేయటం సహోదర ప్రేమ. భరతుడు రాజ్యాన్ని తిరస్కరించడం భక్తి నిజాయితీ. హనుమంతుడు రామసేవ చేయటం భక్తి విధేయత. రాముడు శత్రువులపై కూడా కరుణ చూపడం క్షమ. ఇవన్నీ మనకు మంచి జీవితం గడపడం నేర్పుతాయి. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీకు కావాలంటే పీడిఎఫ్ని డిస్క్రిప్షన్ పార్ట్లో పెడతాను స్టూడెంట్స్, మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. థ్యాంక్ యూ.